హాయ్ అండి, గంజరాకుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా గంజరాకుని బాగా వాష్ చేసి పెట్టుకోండి ఒక 2-3 టైమ్స్. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. తర్వాత ఒక 5 టొమాటోస్, కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసి వాష్ చేసి పెట్టుకున్న గంజరాకు కూడా వేసి బాగా మగ్గనివ్వండి. టొమాటోలు అన్నీ మెత్తగా అయిపోయి ఈ ఆకుకూర అనేది దగ్గరికి రావాలి, అంతవరకు బాగా మగ్గించుకోండి. సో మగ్గిన తర్వాత అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. సో మిక్సీ జార్లో తీసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, రాళ్ళుప్పు వేస్తున్నాయి ఇక్కడ కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు ఏం అవసరం లేదు, టొమాటోస్లో ఉన్న వాటరే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకుంటే మన గంజరాకు చట్నీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.